వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, అమలాపురం. మై నేమ్ ఈజ్ వై వరప్రసాద్, లెక్చరర్ ఇన్ హిస్టరీ. ఈరోజు థర్డ్ ఇయర్ 6th సెమ్లో క్లస్టర్ పేపర్లో టూరిజం గురించి ఒక ప్రశ్న మనం చూస్తున్నాం. భారతదేశంలో ప్రస్తుతం పర్యాటక పోకడల గురించి వివరించండి అన్నారు. ప్రస్తుతం పర్యాటక పోకడల గురించి వివరించండి అన్నారు. ప్రస్తుతం పర్యాటక పోకడలు అనే దాని గురించి మనం పరిశీలన చేసినప్పుడు సో ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు పర్యాటక పోకళ్ళు అనే దాని మీద మనం పరిశీలన చేసినప్పుడు ఇక్కడ మనకి భారతదేశంలో ప్రస్తుత పర్యాటక పోకడల గురించి మనం పరిశీలన చేసినప్పుడు అంటే ద డిఫరెంట్ వేవ్స్, ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టూరిజం ఇన్ ఇండియా ఏంటి అనే దాని గురించి మనం పరిశీలన చేస్తాం. దేశంలో ప్రకృతి సౌందర్యాన్ని కలిగించే అనేక వనరులు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఉదాహరణకు గుజరాత్, ఆంధ్రప్రదేశ్ వీటిలో విస్తారమైన తీర ప్రాంతము మరియు అనేక పర్యాటక వనరులు దేశీయ మరియు విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తాయి. ప్రస్తుతం భారతదేశంలో పర్యాటక రంగం ఆధునిక పోకడను ఇందులో భాగంగా ట్రావెల్ పరిశ్రమలో ఉన్న హోటల్స్, ట్రావెల్ ఏజెంట్లు మరియు ట్రావెల్ ఇండస్ట్రీస్ నిపుణుల ప్రైవేట్ రంగ నెట్వర్క్ భాగస్వామ్యంతో భారత పర్యాటక సంస్థ ప్రత్యేక విధానాలతో ముందుకు వెళ్తుండటంతో భారత పర్యాటక రంగం కొత్త పోకడను సంతరించింది. అంటే ఇక్కడ మనకు ఆధార్ ఏం చెప్పాలనుకున్నారంటే, సో లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ప్రీవియస్ ఇయర్స్ అండ్ నౌ డేస్ అండ్ ఫ్యూచర్ ఇన్ ద టూరిజం. ప్రయాణికుడికి లేకపోతే పర్యాటకుడికి నచ్చే విధంగా వాళ్ళు అనేక రకాలైన విధానాలని వాళ్ళు కల్పిస్తున్నారు. దేశంలో ప్రకృతి సౌందర్యాన్ని కల్పించే అనేక వనరులు పర్యాటకులను ఆకర్షిస్తాయి. సో ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలోను, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటున్నామంటే ఇక్కడ విస్తారమైన తీర ప్రాంతం ఉంది. గుజరాత్ కూడా సముద్ర తీరంలో ఉంది కాబట్టి
సముద్ర తీరం అనే దాని మీద మనం పరిశీలన చేసినప్పుడు పర్యాటకానికి మంచి అనుకూలమైన అనువైన ప్రదేశం. మ్యాక్సిమం చాలామంది ఈ సముద్ర తీరాలకి, ఈ బీచ్లకి, సీషోర్లకి వెళ్ళడానికి ఇష్టపడుతుంటారు. అందువల్ల ఆ ప్రాంతాల్లోనే పర్యాటకము బాగా అభివృద్ధి చెందింది. ఆ ప్రాంతాల్లోనే అనేక పర్యాటక వనరులు, దేశీయ మరియు విదేశీయ పర్యాటకం. భారతదేశంలో పర్యాటక రంగం రోజు రోజుకి కొత్త కొత్త విధానాలను అనుసరిస్తుంది. దాంట్లో దిస్ ఈజ్ వన్ ఇండస్ట్రీ అయిపోయింది. ఒక ట్రావెల్ యూనిట్ అనేది, ఒక ట్రావెల్ అనేది ఒక పరిశ్రమగా మారిపోయింది. ఈ పరిశ్రమలో అందరూ భాగస్వాములు అయిపోయారు. హోటల్స్, ట్రావెల్ ఏజెంట్స్ మరియు ట్రావెల్ ఇండస్ట్రీస్, ఇలా అన్ని రకాలుగా అందరినీ మనం తీసుకున్నప్పుడు ఇట్స్ న్యూ బూమ్ అన్నమాట. ఒక కొత్త విధానాన్ని సృష్టిస్తుంది. దీంట్లో భాగంగా మనం చూసినప్పుడు అసలు పర్యాటక రంగం యొక్క లక్ష్యాలు ఏంటి? లక్షణాలు వేరు, లక్ష్యాలు వేరు. ద లక్షణాలు క్యారెక్టరిస్టిక్స్ అంటారు, ద మెయిన్ క్యారెక్టర్స్, సైలెంట్ ఫీచర్స్ అంటాం. లక్ష్యాలు ద టార్గెట్, ఏం రీచ్ అవ్వాలనుకుంటున్నాం మనం. ఈ పర్యాటక రంగం ద్వారా మనం ఏం చేయాలనుకుంటున్నాం, మన టార్గెట్ ఏంటి, అది ఇక్కడ మనం పరిస్థితి. అందువల్ల ఏంటంటే పైన మీకు ఒక క్వశ్చన్ చెప్పాను, లక్షణాలు అది, ఇప్పుడు లక్ష్యాలు అది, పర్యాటక రంగం లక్ష్యాలు. భారత పర్యాటక సంస్థ బ్లూ ప్రింట్ ప్రకారం, భారత పర్యాటక సంస్థ బ్లూ ప్రింట్ ప్రకారం పర్యాటక రంగానికి సంబంధించిన లక్ష్యాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఆ బ్లూ ప్రింట్ భారత పర్యాటక సంస్థ బ్లూ ప్రింట్ ప్రకారం ద స్కెచ్ ఆఫ్ ది టూరిజం. ఒకటి, స్థానిక, జాతీయ మరియు అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడానికి. స్థానికం అంటే ద లోకల్ పీపుల్స్, ద లోకల్ ట్రావెలర్స్, అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. వాళ్ళని ఆకర్షించడానికి సముచిత మరియు ప్రాంతీయ పర్యాటక శైలుల ద్వారా, సముచిత మరియు ప్రాంతీయ పర్యాటక శైలుల ద్వారా పర్యాటక సర్క్యూట్లు అభివృద్ధి చేస్తుంది. రెండవదిగా మనం చూసినప్పుడు వివేకమున్న పర్యాటకులకు ఎంపికలను అందించడానికి, ద చాయిస్, పెట్టుబడులను ఆకర్షించడానికి మరియు స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడానికి ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానాలు అభివృద్ధి చేయడం. ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానాలు అభివృద్ధి చేయడం. వివేకమున్న పర్యాటకులకు ఎంపికలను అందించడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి మరియు స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడానికి ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానాలు అభివృద్ధి చేయడం. మూడవదిగా మనం చూసాం భూమి, మానవ వనరుల అభివృద్ధి. భూమి, మానవ వనరుల అభివృద్ధి, మార్కెటింగ్ మరియు ప్రమోషన్ మరియు పర్యావరణ మెరుగుదల వంటి కార్యకలాపాలను సులభతరం చేయడం ద్వారా, పర్యాటక ప్రాజెక్టులను సజావుగా అమలు చేయటము మరియు నిర్వహించడం.
సో అంటే ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ గమనించినప్పుడు ఈ లక్ష్యాలు మనం రీచ్ అవ్వాలి. ఏంటి మన లక్ష్యం? 3 లక్ష్యాలు ఉన్నాయి పర్యాటక రంగంలో. ఏంటి ఆ 3 లక్ష్యాలు అంటే, ఒకటి స్థానిక, జాతీయ మరియు అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడానికి, సముచిత మరియు ప్రాంతీయ పర్యాటక శైలుల ద్వారా, సముచిత ప్రాంతీయ పర్యాటకుల ద్వారా సర్క్యూట్లని ఏర్పాటు చేయడం. ఓకే. అలాగే రెండవదిగా మనం చూస్తున్నప్పుడు వివేకమున్న పర్యాటకులకు ఎంపికలను అందించడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి మరియు స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడానికి ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానాలు అభివృద్ధి చేయడం. ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యాలని అభివృద్ధి చేయడం. 3, భూమి మానవ వనరుల అభివృద్ధి. మార్కెటింగ్, మరియు ప్రమోషన్ మరియు పర్యావరణ మెరుగుదల వంటి కార్యకలాపాలు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టార్గెట్ ఆఫ్ దిస్ టూరిజం. చాలా ప్రాముఖ్యమైనది టూరిజం. ఇది ఏంటి? భూమి చుప్పం. ఇందాక మనం ఎక్కడ చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. భూవనరులు అన్నాం. భూవనరులు, మానవ వనరులు, ఇవి అభివృద్ధి చేయాలి. అనేక రకాలైన పర్యావరణాన్ని మెరుగుపరచాలి. లేకపోతే పర్యాటకుడు అక్కడికి వెళ్ళలేదు. అంటే కార్యకలాపాలను సులభతరం చేయడం ద్వారా పర్యాటక ప్రాజెక్టులను సజావుగా అమలు చేయటం మరియు నిర్వహించడం, ఈ 3 పర్యాటక రంగం యొక్క లక్ష్యాలు. ఈ లక్ష్య సాధనతో పర్యాటక రంగం ముందుకు వెళ్తుంది. ఎట్లా ముందుకు వెళ్తుంది అన్న దాని గురించి మనం గమనించినప్పుడు దీని యొక్క పోకడలు ఏంటి, ద యాటిట్యూడ్ ఆఫ్ ది చేంజ్ ఆఫ్ ది ఇండియన్ టూరిజం అనే దాని గురించి మనం పరిశీలన చేసాం. భారతదేశంలో ప్రస్తుత పర్యాటక పోకడలు 2019 క్యాలెండర్ సంవత్సరంలో భారత ప్రయాణ మరియు పర్యాటక రంగం దాదాపు $194 బిలియన్ కాగా $194 బిలియన్ కాగా జీడిపిలో 6.8గా నమోదైంది. సో ఇట్స్ ఎన్ హైలీ ఇన్కమ్ సోర్స్ ఆఫ్ ది టూరిజం. ఆల్రెడీ నేను ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పాను. స్టార్టింగ్లో అంటే అబ్బాయి ఇది చాలా గణనీయమైన ఆర్థిక వనరు. ప్రస్తుతం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ 50% ఆదాయ వనరు ఏంటంటే టూరిజం రా అని చెప్పిన. అదో చూడండి, 2019 ద క్యాలెండర్ ఇయర్ భారత ప్రయాణ మరియు పర్యాటక రంగం దాదాపు $194 బిలియన్ కాగా $194 బిలియన్. This sector indicates in GDP 6.8%గా నమోదు. ప్రపంచవ్యాప్తంగా 185 ఆర్థిక వ్యవస్థ కల దేశాల్లో
ప్రపంచవ్యాప్తంగా 185 ఆర్థిక వ్యవస్థ గల దేశాల్లో 2019లో ప్రయాణ మరియు పర్యాటక వ్యయాల పరిమాణాల్లో భారతదేశం 10వ స్థానంలో. అంటే ఎంత అభివృద్ధి చెందిందో చూడండి. భారతదేశం 10వ స్థానంలో. మొత్తం ఉత్పత్తి ఉపాధిలో 8% సృష్టించింది. సో ఇట్స్ వెరీ హై ఇండికేషన్. ఉత్పత్తి ఉపాధిలో 8% సృష్టించింది. భారత ఆర్థిక వ్యవస్థకు విదేశీ మారక ద్రవ్యాలలో ప్రముఖంగా ఈ రంగం ఒకటి. విదేశీ మారకం రావాలంటే కంపల్సరీ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలి, లేకపోతే వాళ్ళు ఊరికినే రారు. ఎందుకు వస్తారు వాళ్ళు? ఇది ఒకే మార్గం. ఈ రంగంలో స్థిరపడిన పోకడలకు అనుబంధంగా కొన్ని కొత్త పోకడలను పర్యాటక రంగం సూచిస్తుంది. వీటిలో సోలో ట్రిప్స్, రోడ్ ట్రిప్స్, ప్యాకెట్ ఫ్రెండ్లీ ట్రావెలింగ్ మరియు వెనార్స్ టూరిజం ఉన్నాయి. ఈ పోకడలు భారతదేశంలో పర్యాటక పరిశ్రమ యొక్క హోరిజన్ నిర్వహిస్తుంది మరియు ఆదాయ సృష్టికి కొత్త మార్గాలను క్రియేట్ చేస్తుంది. సో మనం ఇక్కడ చూసినప్పుడు 2019 క్యాలెండర్ సంవత్సరంలో భారత ప్రయాణ మరియు పర్యాటక రంగం దాదాపు $194 బిలియన్ కాగా జీడిపిలో 6.8 నమోదు. ప్రపంచవ్యాప్తంగా 185 ఆర్థిక వ్యవస్థ గల దేశాల్లో 2019లో ప్రయాణ మరియు పర్యాటక వ్యయాల పరిమాణంలో భారతదేశం 10వ స్థానం. మొత్తం ఉత్పత్తి ఉపాధిలో 8% సృష్టించింది. భారత ఆర్థిక వ్యవస్థకు విదేశీ మారక ద్రవ్యాల్లో ప్రముఖంగా ఈ రంగం ఒకటి. విదేశాల డబ్బు రావాలంటే మారక ద్రవ్యం డాలర్స్ ప్రయాణం. ఈ రంగంలో స్థిరపడిన పోకడలకు అనుబంధంగా కొన్ని కొత్త పోకడలు పర్యాటక రంగాన్ని చూస్తాయి. వాటిలో సోలో ట్రిప్స్, రోడ్ ట్రిప్స్, ప్యాకెట్ ఫ్రెండ్లీ ట్రావెలింగ్ మరియు వెనార్స్ టూరిజం ఇవి ఉన్నాయి. ఇవన్నీ టూరిజంలో ప్యాకేజ్. ఈ పోకడలు భారతదేశంలో పర్యాటక పరిశ్రమ యొక్క హెరోజన్ను విస్తరిస్తుంది మరియు దాదాపు ఆదాయం కొత్త మార్గాలను సృష్టిస్తుంది. ఆదాయం ఎలా రావాలి అని కొత్త విధానాలను, కొత్త మార్గాల్ని సృష్టిస్తూ. సో దీంట్లో భాగంగా దీని యొక్క పోకడలు మనం పరిశీలన చేసినప్పుడు చిన్న వారాంతపు సెలవులు, కొత్త వయసు ప్రయాణికుల్లో పెద్ద సంఖ్యలో జనాదరణ పొందుతున్న ప్రముఖ ధోరణి ఇది. కొత్త వయసు ప్రయాణికుల్లో పెద్ద సంఖ్యలో జనాదరణ పొందుతున్న ప్రముఖ ధోరణి కనీస ఖర్చులతో కూడిన చిన్న యాత్ర కోసం ప్రజలు కొత్త గమ్యస్థానాల కోసం చూస్తున్నారు. వనరులు మరియు రవాణా సదుపాయాలు గణనీయంగా పెరిగినందున దీనికి ఇప్పుడు డిమాండ్ పెరిగింది. ఫలితంగా నేటి ప్రయాణికులు 200 నుండి 300 కిలోమీటర్ల పరిధిలో గమ్యస్థానాల కోసం ఎక్కువ ఆసక్తి చూపుతారు.
ఎక్కువగా ఆపరేషన్, మరి లాంగ్ టూర్ కాదు, లాంగ్ డ్రైవ్ కాదు. ఓకే. రెండవదిగా మనం చూసినప్పుడు ఒంటరి ప్రయాణాలు. నేటి ఆధునిక జీవిత సవాలు వల్ల నేటి ఆధునిక జీవితం సవాలు వల్ల ఒత్తిడి పెరగడంతో వ్యక్తులలో నిరాశలోనికి తీసుకెళ్ళిపోతారు. దీని నుండి బయటపడటానికి చాలామంది ఒంటరి పర్యటనానికి సోలో ట్రావెల్ ట్రిప్స్ అంటే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫలితంగా ఇటువంటి పర్యటనలో కొత్త ప్రదేశాన్ని సందర్శించడానికి మాత్రమే కాదు, ఇది ఒకరి ఆత్మతో తిరిగే కనెక్ట్ అవ్వడానికి మరియు జీవిత లక్ష్యాలను అన్వేషించడానికి ఒక మార్గంగా కూడా చెప్పచ్చు. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది వే ఆఫ్ ది టూరిస్ట్. ఈ పర్యాటకులు కొత్త వ్యక్తులను కలుస్తుంటారు, కొత్త ప్రదేశాన్ని చూసి ఆనందిస్తుంటారు, తమ ఒత్తిడిని అధిగమిస్తుంటారు మరియు తమను తాము కనుగొనడం ద్వారా స్వేచ్ఛను పొందుతారు. సోలో ప్రయాణికులు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. భారతదేశంలో కొన్ని సుప్రసిద్ధ సోలో ట్రావెలింగ్ గమ్యస్థానాలు కూడా ఉన్నాయి. వాయువ్య హిమాలయంలోని శ్రీనగర్, లేక్ రోడ్ ట్రిప్లు సోలోలో ప్రయాణికుల్లో ప్రసిద్ధి చెంది, కేరళలో అల్పిస్ మరియు తమిళనాడు కొనయాల్ మరో 2 సుప్రసిద్ధ సోలో ట్రావెల్ గమ్యస్థానాలు కూడా ఉన్నాయి. సో ఈ రకంగా భారతదేశంలో పర్యాటక రంగంలోని కొత్త పోకల్లో రెండవది ఏంటంటే ఒంటరి ప్రయాణం. మూడవ పర్యటనగా మనం చూసినప్పుడు బడ్జెట్ ప్రయాణం. బడ్జెట్ ప్రయాణం ప్రజల్ని ఆర్థిక సవాలుకు భారం లేకుండా ప్రయాణించడానికి అనుమతిస్తుంది. సో బడ్జెట్ ప్రయాణం ప్రజల్ని ఆర్థిక సవాలుకు భారం లేకుండా ప్రయాణించడానికి అనుమతిస్తుంది. బడ్జెట్ ప్రయాణ ఎంపికలు చిరిగిన వసతుల్లో ఉండాలని కాదు. దీని అర్థం యాత్రను సూక్ష్మంగా ప్లాన్ చేయడం మరియు బడ్జెట్ని సెట్ చేయడం. ఖచ్చితమైన షెడ్యూల్ పొందటానికి ఆన్లైన్ చిట్కాల కోసం శోధించవచ్చు లేదా ఒక ప్రణాళికను తాము నిర్వహించవచ్చు. ఒకరి బడ్జెట్ ఎలా ఉంటుందో ఒకరికి తెలిసినప్పుడు యాత్రను ప్లాన్ చేయడం సులభం. ముందుగా ప్లాన్ చేయడం వల్ల ఒక్కొక్కరికి కొన్ని ప్రారంభ పక్షి ప్రారంభోత్సవాలు కూడా జరుగుతాయి. సో ఇది మూడవది. నాలుగవదిగా మనం చూసినప్పుడు ఆఫ్ బిట్ గమ్యం.
ఆఫ్ బిట్ కంపెనీ. ఆఫ్ బిట్ కంపెనీ. భారతదేశం వైవిధ్యభరితమైన దేశం. చూసాం, అవర్ మెయిన్ మోటివ్ ఈజ్ డివైడ్, అవర్ మెయిన్ మోటివ్ యూనిటీ అండ్ డైవర్సిటీ. యూనిటీ అండ్ డైవర్సిటీ. సో అందువల్ల భారతదేశం వైవిధ్యభరితమైన దేశం. సందర్శించడానికి, అన్వేషించడానికి మరియు ప్రయాణం చేయడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. ప్రయాణికులు తరచూ కొంత శాంతి మరియు విశ్రాంతి కోసం చూస్తుంటారు. వారు వారి ప్రాపంచిక దినచర్యలకు దూరంగా ఉండే స్థలం కోసం చూస్తుంటారు. యాత్రికులు తరచు కొంత శాంతి మరియు విశ్రాంతి కోసం చూస్తుంటారు. వారి వారి ప్రాపంచిక దినచర్యలకు దూరంగా, ఉండే స్థలం కోసం చూస్తాం. కొత్త గమ్యస్థానాన్ని అన్వేషించడం మరియు తెలియని ప్రదేశాల్లో సెలవులను గడపడం అనేది పెరుగుతున్న ధోరణిగా ఉంది. ఆఫ్-బిట్ టూరిజం యొక్క ధోరణి పర్యాటక ప్రదేశమును తమ సరిహద్దులను అన్వేషించడానికి మరియు విస్తరించడానికి ప్రోత్సహిస్తుంది. ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫారం మైక్ మెంట్రెస్ట్ ఆఫ్-బిట్ టూరిజం తక్కువ ప్రయాణ మార్గాన్ని నడపడానికి తక్కువ ప్రయాణ మార్గాలను భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన ప్రదేశాలను సందర్శించే మార్గంగా చూస్తాం. హిమాచల్ ప్రదేశ్లోని ఖజోజార్ మరియు తీర్థన్ లోయ, అరుణాచల్ ప్రదేశ్లోని జీరో, గుజరాత్లోని సాంబార్, జిలిమిలి మరియు పశ్చిమ బెంగాల్ యొక్క గర్, పంచ్కోట్ మరియు తమిళనాడు యొక్క ట్రాన్స్కుబార్ కొన్ని ముఖ్యమైన ఆఫ్-బిట్ గమ్యస్థానం. ఈ ధోరణి పుంజుకొనడంతో పర్యాటక పరిశ్రమ భారతదేశంలోని మూలాలకు విస్తరిస్తుందని చెప్పవచ్చు. భారతదేశంలోని ఇవి ప్రయాణ పోకడలు, భారతదేశంలోని పర్యాటక పోకడలు. ఓకే, సో వన్స్ అగైన్ ఐ రీడ్ యూ. భారతదేశంలో అడుగుతూ ఉంటాడు మన కొన్ని సందర్భాల్లో, భారతదేశంలో ప్రస్తుత పర్యాటక పోకడల గురించి వివరించాను అన్నప్పుడు, దేశంలో ప్రకృతి సౌందర్యాన్ని కల్పించే అనేక వనరులు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
ఉదాహరణకి గుజరాత్, ఆంధ్రప్రదేశ్ వీటిలో విస్తారమైన సముద్ర తీర ప్రాంతం మరియు అనేక పర్యాటక వనరులు దేశీయ మరియు విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తాయి. ప్రస్తుతం భారతదేశంలో పర్యాటక రంగం ఆధునిక పోకడలను సంతరించుకుంది. ఇందులో భాగంగా ట్రావెల్ పరిశ్రమలో ఉన్న హోటల్లో ట్రావెల్ ఏజెంట్లు మరియు ట్రావెల్ ఇండస్ట్రీస్ నిపుణుల ప్రైవేట్ రంగ నెట్వర్క్ భాగస్వామ్యంతో భారతీయ పర్యాటకం ఉన్న ప్రత్యేక సంస్థలకు ముందుకు వెళ్తున్నప్పుడు ఇలాంటి పర్యాటక రంగం, ఇలాంటి భారత పర్యాటక రంగం కొత్త పోకలను సంతరించింది. పర్యాటక రంగము అయిపోయిన లక్ష్యాలు. భారత పర్యాటక సంస్థ బ్లూ ప్రింట్ ప్రకారం పర్యాటక రంగానికి సంబంధించిన లక్ష్యాలు ఈ క్రింది విధంగా ఏంటయ్యా అంటే, ఒకటి ఓకే భారతదేశంలో స్థానిక మరియు జాతీయ మరియు అంతర్జాతీయ పర్యాటకం ఆకర్షించడానికి సముచిత మరియు ప్రాంతీయ పట్టిక శైలి ద్వారా పర్యాటక సర్క్యూట్ రెండవది, వివేకం ఉన్న పర్యాటకులకు ఎంపికలను అందజేయటానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి మరియు స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడానికి ప్రపంచ స్థాయి సో ఇది మన పర్యాటక రంగానికి సంబంధించిన భారతదేశంలో కొత్త పోకలు ఏంటయ్యా అంటే, వారాంతపు సెలవులు, ఒంటరి ప్రయాణాలు, బడ్జెట్ ప్రయాణం, ఆఫ్బీట్ గమ్య స్థానాలు ఇవి మనం చూస్తాం. ఓకే, జాగ్రత్తగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి.